గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నౌ లెట్ us see the usage of been. బీన్ ఒక సెంటెన్స్లో ఎలా వాడతాము, ఎందుకు వాడతాము, ఎన్ని రకాలుగా వాడతాము అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ యూసేజ్ ఆఫ్ బీన్ వచ్చేసి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో బీన్ అనే వర్డ్ మనము యూజ్ చేస్తాం అనమాట. మనకి స్ట్రక్చర్ చూసినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. సబ్జెక్ట్ వచ్చేసి హీ కానీ షీ కానీ తీసుకుంటాము, లేదంటే ఐ కానీ వీ కానీ దే కానీ ఇదని తీసుకుంటాము. దానికి తగ్గట్టుగా హ్యాజ్ హ్యావ్ని తీసుకోవాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ వీ టేక్ హ్యాజ్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ వీ టేక్ హ్యావ్. ఐకి కూడా హ్యావ్ అయి తీసుకుంటాము, ఐ సింగులర్ కదా అని చెప్పి హ్యాజ్ తీసుకోము. సో ఆ తర్వాత దాని తర్వాత వెంటనే బీన్ తీసుకోవాలి. ఆ తర్వాత V1 ప్లస్ ఐఎన్జీ వెర్బ్ ఫామ్, అది మెయిన్ వెర్బ్ V1 ప్లస్ ఐఎన్జీ తీసుకుంటాం అనమాట. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. సో దీంట్లో మనము బీన్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం కూడా. నౌ లెట్ us see some examples. They have been playing football for an hour. వాళ్ళు గంట నుంచి ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నారు, ఇప్పటికీ ఆడుతున్నారు. She has not been writing. తను రాస్తూ లేదు, నెగిటివ్ సెంటెన్స్ అనమాట. హ్యావ్ యూ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నావా. సో ఈ విధంగా బీన్ అనే వర్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడుతున్నాము. ఇదే బీన్ ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా వాడతాము. దాని స్ట్రక్చర్ చూద్దాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్, హ్యాడ్ పక్కన బీన్ వస్తుంది, హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. నా దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ అవర్స్. షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ అవర్స్, అప్పుడు చదువుతూ ఉంది. నెక్స్ట్, షీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఎట్ స్కూల్ ఫర్ 10 years బిఫోర్ షీ రిటైర్డ్. తను రిటైర్డ్ అవడానికి ముందు 10 years వరకు అక్కడ టీచ్ చేస్తూ ఉంది. షీ హ్యాడ్ బీన్ టీచింగ్ అట్ స్కూల్ ఫర్ 10 years బిఫోర్ షీ రిటైర్డ్ అంటే తను రిటైర్డ్ అవడానికి ముందు 10 years వరకు అక్కడ పనిచేస్తూ ఉంది అని చెప్పేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడడం జరిగిందనమాట బీన్ అనేది. నెక్స్ట్ పాయింట్, బీన్ అనే వర్డ్ని థర్డ్ ఫామ్గా యూజ్ చేస్తాము. థర్డ్ ఫామ్, ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ ఉంది కదా, V1, V2, V3, ఆ విధంగా థర్డ్ ఫామ్గా యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పైన చూడండి, టేక్, టుక్, టేకెన్. టేక్ అనేది వెర్బ్ బేస్ ఫామ్, టుక్ V2, టేకెన్ V3 ఫామ్ కదా. అలాగే సేమ్ ఈజ్, యామ్, ఆర్ వచ్చేసి బీ ఫామ్స్. ఆ బీ ఫామ్స్లో ఈజ్, యామ్, ఆర్ వచ్చేసి V1. అలాగే పాస్ట్లో అది ప్రజెంట్, ఈజ్, యామ్, ఆర్ ప్రజెంట్లో. తర్వాత వజ్, వర్ పాస్ట్, బీన్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్. ఈ విధంగా బీన్ అనేది థర్డ్ ఫామ్లా పనిచేస్తుంది అనమాట. V1, V2, V3 పైన టేక్, టుక్, టేకెన్ V3 అలాగో. తర్వాత ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపుల్ బీన్ అవుతుంది అనమాట, V3 అవుతుంది. ఎగ్జాంపుల్స్ గమనించినట్లయితే హ్యాస్ గాన్, హ్యావ్ గాన్, హ్యాడ్ గాన్ మనకు తెలుసు. హీ హ్యాస్ గాన్, ఐ హ్యావ్ గాన్, దే హ్యాడ్ గాన్, ఇది V3 ఫామ్స్లో మనం వాడతాము. ఇది మనకు తెలుసు అనమాట. దీని పక్కనే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ కూడా రాశాను చూడండి. ఈ బీన్ అనేది ఎప్పుడు కూడా హ్యాస్ తోటి, హ్యావ్ తోటి, హ్యాడ్ తోటి వస్తుంది. కాబట్టి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ రాశా. అంటే సేమ్ V3 ఫామ్ ఎలాగైతే మనం యూజ్ చేస్తున్నామో, హ్యాస్ పక్కన గాన్ V3, హ్యావ్ పక్కన గాన్ V3, హ్యాడ్ పక్కన గాన్ V3, సేమ్ హ్యాస్, హ్యావ్, హ్యాడ్, బీన్ మనము హ్యాస్ పక్కన బీన్, హ్యావ్ పక్కన బీన్, హ్యాడ్ పక్కన బీన్ యూజ్ చేస్తాము. ఇక్కడ గాన్ అనేది తీసుకుంటే గాన్ ఈజ్ అన్ యాక్షన్, వెర్బ్ అది. కానీ బీన్ అనేది యాక్షన్ కాదు, వెర్బ్ కాదు, ఉండటం అనే దానికోసం మనం వాడతాం అనమాట. ఇక్కడ బీన్ అనేది ఇక్కడ V3 గాన్ V3, అలాగే బీన్ కూడా V3 అయినా కానీ ఇక్కడ V3 గాన్ అనేది యాక్షన్కి వాడతాము, బీన్ అనేది ఉండటం అనే మీనింగ్లో వాడతాము. ఎగ్జాంపుల్స్ చూడండి, షీ హ్యాస్ గాన్ టు ఆఫీస్. షీ హ్యాస్ గాన్ టు ఆఫీస్ అంటే తన ఆఫీస్కి వెళ్ళిపోయింది, ఆఫీస్కి లేదు ఇప్పుడు. కానీ సెకండ్ ఎగ్జాంపుల్లో షీ హ్యాస్ బీన్ టు కాలేజ్ ఆర్ షీ హ్యాస్ బీన్ టు ఆఫీస్. షీ హ్యాస్ బీన్ టు ఆఫీస్ అన్నా, షీ హ్యాస్ బీన్ టు కాలేజ్ అన్నా తను ఆఫీస్కి వెళ్ళి వచ్చింది, తను కాలేజ్కి వెళ్ళి వచ్చింది అంటే యాక్షన్ అనేది జరిగిపోయింది, మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసింది అనమాట. అలాగా షీ హ్యాస్ బీన్ టు కాలేజ్, షీ హ్యాస్ బీన్ టు ఆఫీస్,
షీ హ్యాస్ బీన్ టు విజయవాడ, షీ హ్యాస్ బీన్ టు హైదరాబాద్, షీ హ్యాస్ బీన్ టు చెన్నై. ఈ విధంగా వెళ్ళి వచ్చారు అని చెప్పడానికి షీ హ్యాస్ బీన్ టు అని ప్లస్ అక్కడ నౌన్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. కానీ పైన షీ హ్యాస్ గాన్ టు ఆఫీస్ అనేది అక్కడికి వెళ్ళిపోయింది, ఇంకా రాలేదన్నమాట, అక్కడికి వెళ్ళిందని మాత్రమే చెప్తాము. ఇప్పుడు ఇచ్చిన ఈ సెంటెన్స్లు జాగ్రత్తగా గమనిస్తే షీ హ్యాస్ బీన్ హ్యాపీ ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ షీ హ్యాస్ బీన్ ట్రైన్డ్. ఫస్ట్ వచ్చేసి షీ హ్యాస్ బీన్ హ్యాపీ, షీ సబ్జెక్టు, హ్యాస్ తర్వాత బీన్ వచ్చింది, హ్యాస్ బీన్ ఆఫ్ కోర్స్ మనకు వస్తుంది కదా, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ చూసాం కదా. హ్యాస్ బీన్ తర్వాత హ్యాపీ, హ్యాపీ అనేది యాడ్జెక్టివ్, షీ హ్యాస్ బీన్ హ్యాపీ యాడ్జెక్టివ్ వాడాను. తర్వాత వచ్చేసి షీ హ్యాస్ బీన్ ట్రైన్డ్, షీ హ్యాస్ బీన్ తర్వాత V3 ఫామ్ వాడాను అనమాట. సో అలాగా మనకి హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, హ్యావ్ బీన్ తర్వాత అయితే మనం యాడ్జెక్టివ్ వాడచ్చు, లేకపోతే V3 ఫామ్ కూడా వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్లో కూడా యూజ్ చేస్తాము బీన్ అనే వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్లో బీన్ అనేది మనం ఎలా యూజ్ చేస్తామో ప్యాసివ్ వాయిస్లో చూద్దాము. ఎగ్జాంపుల్ ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్, ఇది ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్. మరి యాక్చువల్లీ యాక్టివ్ వాయిస్ ఏంటంటే దే హ్యావ్ సోల్డ్ ఆల్ ద టికెట్స్, దే హ్యావ్ సోల్డ్ ఆల్ ద టికెట్స్, ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్ బై దెమ్ అని కూడా మనం రాయొచ్చు. సో సింపుల్లీ ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్ అని రాసాము. సో ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్లో కూడా బీన్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్. పాస్ట్ పర్ఫెక్ట్కి ప్రజెంట్ పర్ఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే హ్యావ్ వస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే హ్యావ్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే హ్యాడ్ వస్తుంది, అంతే కదా. సో నౌ సీ ద ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చేసి ఎగ్జాంపుల్ ద లెటర్ హ్యాడ్ బీన్ రిటర్న్ బిఫోర్ షీ చేంజ్డ్ హర్ మైండ్. ద లెటర్ హ్యాడ్ బీన్, ఇక్కడ బీన్ వచ్చింది చూసారా, ద లెటర్ హ్యాడ్ బీన్ రిటర్న్ బిఫోర్ షీ చేంజ్డ్ హర్ మైండ్. దీనికి యాక్టివ్ వాయిస్ చూడండి, యాక్టివ్ వాయిస్ ఏమొస్తుంది? యాక్టివ్ వాయిస్ వచ్చేసి షీ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ బిఫోర్ షీ చేంజ్డ్ హర్ మైండ్. షీ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ బిఫోర్ షీ చేంజ్డ్ హర్ మైండ్, ఇది యాక్టివ్ వాయిస్ అయితే. సో సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ వాయిస్ అవుతుంది కాబట్టి ద లెటర్ హ్యాడ్ బీన్ యాడ్ అయింది, రిటర్న్ బిఫోర్ షీ చేంజ్డ్ హర్ మైండ్. ఇప్పుడు ప్రజెంట్లో బీన్ తోటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్రజెంట్ టెన్స్లో బీన్ తోటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ బీన్ స్టోలెన్, ఇట్ హ్యాస్ బీన్ ఈటెన్, ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్. ఇట్ హ్యాస్ బీన్ ఎందుకంటే ఇట్ అనేది సింగులర్ కదా, కాబట్టి హ్యాస్ తీసుకుంది, హ్యావ్ తీసుకోలేదు అనమాట. ఇట్ హ్యాస్ బీన్ V3 ఫామ్ వచ్చేసి స్టోలెన్, ఇట్ హ్యాస్ బీన్ V3 ఫామ్ ఈటెన్, ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్. ఈ విధంగా ప్రజెంట్లో ఇట్ హ్యాస్ బీన్ స్టోలెన్, ఇట్ హ్యాస్ బీన్ ఈటెన్, ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్. నౌ లెట్ us see in the పాస్ట్లో మనం చూసినట్లయితే ది సేమ్ వర్డ్ బీన్ ఎలా యూజ్ చేస్తాం అనేది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్కడ. ఇట్ హ్యాడ్ బీన్ డిసైడెడ్ that we would leave early. It has been decided. మళ్ళీ చూడండి, ఇట్ హ్యాడ్ బీన్ డిసైడెడ్ పాస్ట్లో, ప్రజెంట్లో అయితే హ్యాస్ వచ్చింది, పాస్ట్లో హ్యాడ్ వస్తుంది. ఇట్ హ్యాడ్ బీన్ డిసైడెడ్ దట్ వీ వుడ్ లీవ్ ఎర్లీ. నెక్స్ట్ ఇట్ హ్యాడ్ బీన్ రిటన్ లాంగ్ బిఫోర్ ద వార్ స్టార్టెడ్. ఇట్ హ్యాడ్ బీన్ రిటన్ లాంగ్ బిఫోర్ ద వార్ స్టార్టెడ్. ఈ విధంగా బీన్ అనేది మనం పాస్ట్లో కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ప్రజెంట్లో పాస్ట్లో బీన్ తర్వాత V3 ఏం లేదు. మరి డౌట్ వస్తుంది ఇక్కడ మీకు. ప్రజెంట్లో ఇట్ హ్యాడ్ బీన్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తర్వాత V3 వాడతాము, లేదా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ తర్వాత యాడ్జెక్టివ్ వాడతాము. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ తర్వాత మనం యాడ్జెక్టివ్ వాడచ్చు, ఆర్ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ తర్వాత డైరెక్ట్గా V3 వాడచ్చు అనమాట. ఈ విధంగా బీన్ అనేది మనకి యూజ్ అవుతుంది ఈ టెన్సెస్లో. హ్యాస్ బీన్ తోటి యాడ్జెక్టివ్ తీసుకొని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇట్ హ్యాస్ బీన్ డిఫికల్ట్ టు లెర్న్ దిస్ న్యూ షెడ్యూల్. హ్యాస్ బీన్ తర్వాత డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్ యాడ్జెక్టివ్ కదా. ద వెదర్ హ్యాస్ బీన్ వెరీ హాట్, హ్యాస్ బీన్ తర్వాత వెరీ యాడ్వర్బ్ హాట్, హాటర్, హాటెస్ట్, అది కూడా యాడ్జెక్టివే కదా. తర్వాత మేరీ హ్యాస్ బీన్ సైలెంట్ ఆల్ మార్నింగ్. మేరీ హ్యాస్ బీన్ సైలెంట్, బీన్ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? సైలెంట్ వస్తుంది అనమాట, అది కూడా యాడ్జెక్టివ్. నెక్స్ట్ సైలెంటెడ్ అయితే లేదు కదా, సైలెంటెడ్ వెర్బ్ అయితే కాదు, సో యాడ్జెక్టివ్. నెక్స్ట్ హీ హ్యాస్ బీన్ సిక్ సిన్స్ మండే. సిక్ అనేది ఏంటి? ఒక పర్సన్ యొక్క స్టేటస్, అతను ఎలా ఉన్నాడు,
ఒక సబ్జెక్టు నౌన్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సిక్ అనేది, అనారోగ్యంగా ఉన్నాడని చెప్పేసి. ఇక్కడ కూడా హ్యాస్ బీన్ తర్వాత సిక్ అనేది యాడ్జెక్టివ్ వస్తుంది కదా. సో హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ తర్వాత యాడ్జెక్టివ్ రావచ్చు. తర్వాత అదే V3 కూడా ఫామ్ చేయొచ్చు అనమాట. హ్యాస్ బీన్ తర్వాత హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ తర్వాత మనం డైరెక్ట్గా యాడ్జెక్టివ్ ప్లేస్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా V3 కూడా ప్లేస్ చేసి సెంటెన్స్ అనేది ఈ విధంగా క్రియేట్ చేయవచ్చు. నా దీని మీనింగ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐ హ్యావ్ బీన్ టు విజయవాడ. ఐ హ్యావ్ బీన్ టు విజయవాడ అంటే ఇక్కడ వచ్చేసి నేను విజయవాడ వెళ్ళి వచ్చాను అని చెప్పడానికి వాడతాం. ఐ హ్యావ్ బీన్ టు విజయవాడ అన్నప్పుడు. అదే హీ హ్యాస్ బీన్ సిక్ సిన్స్ 7 days అంటే హీ హ్యాస్ బీన్ సిక్ సిన్స్ 7 days అంటే తను 7 days నుంచి సిక్గా ఉన్నాడు, ప్రజెంట్ కూడా సిక్తోనే ఉన్నాడు, సిక్లో ఉన్నాడు అంటే అనారోగ్యంతో ఉన్నాడు. కానీ ఈ సెంటెన్స్ అలా కాదు. హీ హ్యాస్ బీన్ టు విజయవాడ అంటే తను విజయవాడ వెళ్ళి వచ్చేసాడు అని చెప్పి అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా బీన్ని డిఫరెంట్గా యూజ్ చేస్తాము.